సో ఇప్పుడు బనకచెర్ల అంశం బాగా నడుస్తూ ఉంది, బాగా చర్చ అవుతా ఉంది. మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు కాదు, ఎందుకంటే మీరు అధికారిగా పనిచేసారు, రిటైర్డ్ అయినారు, మీరు చాలా పుస్తకాలు కూడా రాసినారు. ఇప్పుడు బనకచెర్ల వల్ల అసలు తెలంగాణకు వస్తున్నటువంటి నష్టం ఏంటి, ఎందుకు బనకచెర్లను తెలంగాణ వ్యతిరేకించాల్సి వస్తుంది? దీంట్లో 4-5 అంశాలు మనం డిస్కస్ చేయాలండి. ఫస్ట్ సార్, ఈ బనకచెర్ల అనే ప్రాజెక్టుని 2016 ప్రాజెక్టు 2016లోనే బీజం పడింది అనేది ఏదైతే ఒక నెరేటివ్ ప్రచారంలో పెట్టబడిందో, ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు 2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లో ఒక పారాగ్రాఫ్స్ని చదివి ఇక్కడనే బనకచెర్లకు మూలం, ఇక్కడనే బీజం పడింది, కేసీఆర్ గారు దానికి రాసిచ్చారు ఆంధ్రప్రదేశ్కి, ఇక బనకచెర్ల కట్టుకోండి అని చెప్పి. నిజానికి ముఖ్యమంత్రి గారు చదివిన పారాగ్రాఫ్లోనే ఎక్కడా బనకచెర్లకు సంబంధించిన ప్రస్తావన లేదు, గోదావరి జిల్లాల తరలింపుకు సంబంధించిన అంశం లేదు. అందులో ఆయన పేర్కొన్న విషయం ఏంటంటే, గోదావరిలో అంటే కృష్ణాలో మనకి 1000 TMCల వరకు 2 రాష్ట్రాలు ఉపయోగించుకునే అవసరం ఉన్నది, కానీ కృష్ణాలో లోటు ఉంది. కాబట్టి గోదావరిలో సంవత్సరానికి 3000 TMCలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఈ పుష్కలంగా లభించే నీటిని 2 రాష్ట్రాలు తమ తమ ప్రయోజనాల కోసం హౌ బెస్ట్ వీ కెన్ యూజ్, ఈ పదం వాడారు, హౌ బెస్ట్ వీ కెన్ యూజ్. 2 రాష్ట్రాలు కూర్చొని అమికేబుల్గా, స్నేహపూర్వకంగా చర్చించుకొని ఈ సముద్రంలోకి పోతున్న, నిరుపయోగంగా పోతున్న జలాలను ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది చర్చించుకోవాలి అని చెప్పి మాత్రమే అన్నాడు. దీంట్లో ఇది తప్పేం కాదు, నా ఉద్దేశంలో అసలు ఒక మాట కూడా దాంట్లో తప్పు మాట్లాడలేదు. ఆయన ఎవరికి ధారాదత్తం చేయలేదు. అప్పటికింకా బనకచెర్ల గోదావరి జలాలు తరలింపు అనే చర్చనే లేదు. కానీ అతనికి అవగాహన ఉంది. ఏమని, గోదావరిలో 3000 TMCలు ప్రతి సంవత్సరం ఎవరేజ్గా పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అవగాహన ఎందుకున్నదంటే, ఆయన నిత్యం ఆ గోదావరి ప్రవాహాలను స్టడీ చేశాడు. ఆయన 50 ఏళ్ల CWCC నమోదు చేసినటువంటి గోదావరి ప్రవాహాలను అతను రికార్డ్ చేసి తెప్పించుకున్నాడు, వాటిని స్టడీ చేశారు. ఎక్కడి నుంచి, తుమ్మిడేటి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క చోట్ల తుమ్మిడేటి దగ్గర ఎంత, పైన ఉన్న గేజ్ స్టేషన్స్ ఎంతెంత ఉన్నాయి, కాళేశ్వరం దగ్గర ఎంత ఉంది, పేరూరు దగ్గర ఎంత ఉంది, తర్వాత భద్రాచలం దగ్గర ఎంత ఉంది, పోలవరం దగ్గర ఎంత ఉంది, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఎంత ఉంది, ఇవన్నీ కూడా CWC ఆల్రెడీ రికార్డ్స్ సేకరించి పెట్టుకున్నది. సో అవన్నీ ఆయన సేకరించాడు, వాటిని అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, గోదావరిలో ప్రతి సంవత్సరము గత 10-15 ఏళ్ల రికార్డ్స్ కనుక చూస్తే 3000 TMCలు సముద్రానికి అవరేజ్గా పోతున్నాయి. అవి రికార్డ్స్ ఉన్నాయి. ఇదేమో ఒక బ్రహ్మ పదార్థం కాదు, కేసీఆర్ మెదడులోంచి పుట్టిన ఒక ఫిగర్ కాదు. ఇది CWC 50 ఏళ్లుగా సేకరించిన గేజ్ డేటా ఆధారంగా ఆయన అవగాహన చేసుకున్న విషయం అది. ఆయనే కాదు, చాలా మంది విషయం చెప్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి 3000 TMCలు పోతున్నాయనే విషయం చెప్తూ వస్తున్నారు. దానికి ఆధారం ఏంటంటే CWC వాళ్ళు చేసిన గేజ్ రికార్డింగ్స్. సో అట్లా 3000 TMCలు పోతున్నాయి కనుక వాటిని మనం 2 రాష్ట్రాలకి ఏ రకంగా వాడుకోవచ్చు, వాటి మీద చర్చ చేయాలి. రెండు రాష్ట్రాలు కూర్చొని అమికేబుల్గా 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించడం, అందులో అంతే ఉన్నది, ఇంకేం లేదు. నిజానికి ఆనాటికి గోదావరి జిల్లా తరలింపుకు సంబంధించిన చర్చ కూడా లేదు. ఈ అవగాహనతో ఉన్నాడు ఆయన. ఈ వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలి, ఎందుకంటే కృష్ణాలో లోటు ఉంది కాబట్టి అని అవగాహనతో ఆయన ఉన్నాడు. సో 2016 నుంచి 2018 వరకు 19 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనతోటి చర్చించే ఒక అవకాశం లేకుండేది. ఆయన ఘర్షణాత్మక వైఖరి మొదటి నుంచి కూడా, ఒక నీటి విషయంలో కాదు. మనం చేపట్టిన అన్ని ప్రాజెక్టులను నేను ఇప్పుడు వ్యతిరేకించలేదని బుకాయిస్తున్నాను, కానీ ఆయన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని, ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టులను మనం చేపట్టినా కూడా వాటి మీద కూడా షికాయతులు చేశాడు. కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వాటర్ కమిషన్కి, గోదావరి బోర్డుకి, కృష్ణా బోర్డుకి, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీద, కాళేశ్వరంతో సహా కాళేశ్వరం మీద షికాయతులు చేశాడు, పాలమూరు రంగడి మీద చేశాడు, డిండి ప్రాజెక్ట్ మీద చేశాడు, తుమ్మిళ్ళ లిటిగేషన్ మీద చేశాడు, భక్తరామదాస్ మీద చేశాడు. ఏ ప్రాజెక్టును వదిలిపెట్టకుండా ఇవన్నిటికీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఇవి అక్రమ ప్రాజెక్టులు, వీటిని వెంటనే నిలిపివేయాలి అని చెప్పి ఆయన షికాయతులు చేసిన సాక్ష్యాలు మన దగ్గర బోలెడని ఉన్నాయి. ఇక రెండవది, ఈ కాళేశ్వరం మీద అయితే అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, TSC కూడా అయిపోయింది, TSC అనుమతి వచ్చిన తర్వాత కూడా ఆయన లేఖ రాశాడు. ఆయన ప్రభుత్వం ఏమని, TSC అక్రమంగా ఇచ్చారు, మా సమక్షంలో జరగాల్సి ఉండే, ఏకపక్షంగానే కేంద్ర ప్రభుత్వం TSC నిర్వహించి మా అనుమతి లేకుండానే వాళ్ళకి TSC ఇచ్చేశారు, కాబట్టి ఆ TSCని రద్దు చేయండి, రద్దు చేసి మళ్ళొకసారి రివ్యూ చేయండి, మా సమక్షంలో రివ్యూ చేయండి, ఈ లోపల ప్రాజెక్ట్ పనులను మీరు ముందుకు సాగనీయకుండా ఆపండి అని లేఖ రాసిన సందర్భం కూడా ఉన్నది. సో ఇవాళ
నేను తెలంగాణ కట్టుకుంటున్న ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని బుకాయిస్తే అది నమ్మదగ్గ విషయం కాదు. ఇక అసలు విషయానికి వస్తే 2019లో అధికారం మారింది. అక్కడ జగన్ గారు అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ రెండవసారి కేసీఆర్ గారు. ఇక్కడ 2016 పర్టికులర్ చెప్పండి సార్. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో అసలు కేసీఆర్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు, అసలు అక్కడ ఏం జరిగింది? ఇది మిస్లీడ్ అవుతుంది. గోదావరి జిల్లాలకు సంబంధించిన చర్చ ప్రధానం కాదు అక్కడ. ఓకే, అక్కడ జరిగిందంతా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన చర్చనే ప్రధానంగా ఉండింది. ఓకే, కాకపోతే గోదావరి జిల్లాకు సంబంధించి ఇతను ఆలోచనలు అక్కడ ప్రవేశపెట్టాడు. ఓకే, గోదావరి జిల్లాలు కూడా మనం వాడుకోవచ్చు, ఎందుకంటే కృష్ణాలో లోటు ఉంది కాబట్టి ఈ లోటుని భర్తీ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలు గోదావరి జిల్లాను కూడా వినియోగించుకుందాము, చర్చించుకుందాము అని ఆ ఆలోచన, తన మెదడులో ఉన్న ఆలోచన అతను అక్కడ పెట్టాడు తప్ప. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 పేజీల మినిట్స్ ఉన్నాయి, 8 పేజీల మినిట్స్లో నేను 6వ పేజీలోని 2వ పేర చదువుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి మిగతా ముందున్నటువంటివి అపెక్స్ కౌన్సిల్లో చాలా ఎజెండా ఐటమ్స్ మనం పెట్టుకున్నాము. ఆ ఎజెండా ఐటమ్స్లో ఒక్కొక్క ఎజెండా ఐటమ్ మీద వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, మన ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, తర్వాత దాని మీద నిర్ణయం ఏం జరిగింది అనేది ఇట్లా ఉంటుంది. అది 8 పేజీలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం బనకచెర్లకు సంబంధించిన చర్చకు సంబంధించిన అంశం చూసినప్పుడు అందులో గోదావరి జిల్లాల వినియోగానికి సంబంధించి ఈ మాత్రమే ఉన్నది, ఇంకేం లేదు. ఇంకా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా చర్చించుకుంటూ రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ గోదావరి నీళ్ళని మనం కృష్ణా లోటుని భర్తీ చేయడానికి వాడుకుందాము, వాడుకునే ఆలోచన చేయాలి అని మాత్రమే పేర్కొన్నాడు, అంతే. అందులో తప్పు లేదు, అందులో ఎవరికి గోదావరి జిల్లాను ధారాదత్తం చేసిన అంశము లేదు. ఎందుకంటే ఆనాటికి ఇంకా చర్చనే లేదు, అసలు గోదావరి జిల్లాను కృష్ణాకు తరలించాలన్న చర్చ కూడా లేదు. కాకపోతే అతనికి ఆలోచన ఉంది, ఈ వృధా నీటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, వృధాగా 3000 టీఎంసీలు పోతున్నాయి, ఎట్లా ఉపయోగించుకోవాలనే విషయం మీద తర్జన భర్జన పడుతుంది. ఇప్పుడు కాదు, చాలా తెలంగాణ రాకముందు నుంచి ఆలోచన ఉన్నాయి ఆయనకి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత దాని మీద విస్తృతమైన అధ్యయనం చేశాడు, డేటా తెప్పించుకొని నిజంగానే 3000 టీఎంసీలు పోతున్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రతిపాదనని అపెక్స్ కౌన్సిల్లో పెట్టడం జరిగింది. కానీ దాని మీద పెద్దగా చర్చ ఏం జరగలేదు. ఆయన ఆలోచనల్ని అపెక్స్ కౌన్సిల్ ముందర ప్రవేశపెట్టిండు, ఒక ప్రతిపాదన చేసిండు తప్ప దాని మీద చర్చ జరగలేదు. చర్చ ఎప్పుడు జరిగిందంటే 2019లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ రెండవసారి కేసీఆర్ కూడా అధికారంలోకి వచ్చిండు. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కొంత స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఘర్షణనే, ఎప్పుడు ఘర్షణనే, ఇంతకుముందు చెప్పినట్టు ఇరిగేషనే కాదు, అన్ని విషయాల్లో, ఇది విద్యుత్ విషయంలో ఘర్షణనే, తర్వాత ఉద్యోగుల బదిలీ విషయంలో ఘర్షణనే, ప్రతి ఒక్క అంశం మీద ఆ ఘర్షణ వాతావరణం కొనసాగింది, చర్చలకు ఆస్కారం లేకుండింది. ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో ఆయనకు స్నేహత్వం చాచడం వల్ల ఆయన కూడా చర్చలకు వచ్చాడు. ఒక ఇరిగేషనే కాదు, అక్కడ కూడా అన్ని అంశాలు చర్చకు వచ్చినాయి. ఓకే, అన్ని అంశాలు పరిష్కరించుకుందామనే చర్చ వచ్చింది. సో ఇరిగేషన్కి సంబంధించిన చర్చ చూసినప్పుడు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, 4 దఫాలుగా చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను, సీఎం ఓఎస్డీగా నేను కూడా చర్చల్లో ఉన్నాను. కాబట్టి ఆ చర్చల్లో ఒక ప్రతిపాదన సీఎం గారు తయారు చేసింది ఏంటంటే, సీఎం గారు అతని ముందు ప్రవేశపెట్టింది ఏంటంటే, నది మార్గం ద్వారా మనం కృష్ణా నీళ్ళని గోదావరి నీళ్ళని కృష్ణా నది మార్గం ద్వారా మనం తీసుకొచ్చుకొని పులిచింతలు దాటించి, నాగరం సాగర్ దాటించి శ్రీశైలం తీసుకొస్తే ఈ 2 రిజర్వాయర్లలో ఈ గోదావరి జలాలని వాళ్ళు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు రాయలసీమకు తీసుకుపోవచ్చు. అట్లనే శ్రీశైలం ద్వారా తెలంగాణ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పాలమూరు రంగారెడ్డి, డిండి, తర్వాత కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ టనల్ పూర్తి అయితే ఎస్ఎల్బీసీ కూడా అక్కడ నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వచ్చు. మనం ఈ లోటుని మన శ్రీశైలం ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అట్లనే నాగార్జున సాగర్ నుంచి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ఆ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి లిఫ్ట్లు, ఒక 20-25 లిఫ్ట్లు, వాటికి కూడా నీటి సరఫరా జరగవచ్చు. హైదరాబాద్ నగరానికి అక్కడ నుంచి నీళ్లు సరఫరా అవుతాయి కాబట్టి హైదరాబాద్ నగరానికి మనం నీళ్లు తీసుకురావచ్చు. ఈ రకంగా శ్రీశైలం నుంచి వాళ్ళు పొదిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తీసుకుపోతారు. అట్లనే శ్రీశైలం ద్వారా మన ప్రాజెక్టులకి, నాగార్జున సాగర్ మన ప్రాజెక్టులకి. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇది ఎట్లా అంటే, గోదావరి నుంచి పోలవరం ద్వారా రైట్ కెనాల్ ఆల్రెడీ తవ్వినది అక్కడ. ఇప్పుడు పట్టసీమ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు రైట్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాకి పోతున్నాయి కదా. అదే విధంగా ఆ పోలవరం ద్వారా రైట్ కెనాల్ నుంచి కృష్ణా బ్యారేజ్లకు వస్తాయి. కృష్ణా బ్యారేజ్ నుంచి వెనుకకి నీళ్లు బ్యాక్ వాటర్ వస్తుంది కదా, ఆ బ్యాక్ వాటర్ మధ్యలో ఒక వైకుంఠాపురం అనే చోట ఒక పంపు కదా, ఒక బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేసి వైకుంఠాపురం బ్యారేజ్ లో వేయడం, మళ్ళా బ్యాక్ వాటర్ నుంచి ఒక టన్నల్ ద్వారా
పులిచింతలకు తీసుకురావడం, పులిచింతల నుంచి మళ్ళీ ఎత్తిపోసి నాగర్సాగర్ టేల్ పాన్ డ్యామ్ వేయడం. ఓకే ఆ టేల్ పాన్ డ్యామ్ లో మనకు రివర్సిబుల్ పంప్ సిస్టమ్ ఉన్నది. ఓకే ఓకే అక్కడ నుంచి కూడా వస్తాయి మనకు వాటర్. రివర్సిబుల్ పంప్ సిస్టమ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆ రివర్సిబుల్ పంప్ సిస్టమ్ ద్వారా నాగర్సాగర్కి వెళ్తాయి. మళ్ళీ నాగర్సాగర్ లో కూడా రివర్సిబుల్ పంప్ సిస్టమ్ ఉన్నది, అక్కడ పంప్ చేసి మళ్ళీ శ్రీశైలంలో వేస్తాం. సో ఈ రకంగా ఇది నది మార్గం ద్వారా వస్తుంది కాబట్టి ముంపు లేదు, ఖర్చు తక్కువ, భూసేకరణ లేదు, పునరావాసం లేదు. ఇప్పుడు బనకచెర్లలో అయితే బొల్లాపల్లి రిజర్వాయర్ అయితే 150 టీఎంసీ విపరీతమైన ముంపు ఉంటది, పునరావాసం కూడా ఉండొచ్చు, అటవీ భూమి ముంపు ఉండొచ్చు. కానీ ఇక్కడ 3 రిజర్వాయర్లు ఆల్రెడీ కట్టి ఉన్నాయి. పులిచింతల 45 టీఎంసీ, నాగర్సాగర్ 315 టీఎంసీలు, శ్రీశైలం 215 టీఎంసీలు. అంటే పెద్ద రిజర్వాయర్లు ఆల్రెడీ కట్టి ఉన్నాయి. వాటిలో మనకు రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్ కూడా అరేంజ్ అయి ఉన్నది, ఖర్చు తక్కువ. ఆనాడు ఇదంతా ఈ స్కీమ్ తయారు చేసిందంతా కూడా మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా కష్టపడి వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్స్ ఈ స్కీమ్ తయారు చేసి సీఎం గారికి ఇస్తే, ఆనాడు కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ గారు దాన్ని జగన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. చర్చ ఇదే.